హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కిచెన్, అమ్మ చేతి వంట కిచెన్. మా పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్. అమ్మ చేతి వంట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా కష్టపడుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆయిల్లో ఇలా బీట్ చేసుకోవాలి బాగా. కారం, ఉప్పు, కొంచెం లైట్గా పసుపు ఎందుకు వేస్తారంటే ఫ్రెండ్స్, కొంచెం ఎగ్ నీచు వాసన రాకుండా ఉండాలని. ఫ్రెండ్స్, ఎక్కువ బయట ఫుడ్ పిల్లలకి అలవాటు చేయొద్దు. పాచిపోయినాయి, కుళ్ళిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారమ్ముడు, వారం రోజులకు అమ్ముడు, పిల్లలకి అలా హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్ని కేసెస్, ఎన్ని హోటల్లో ఎంతమంది ఇట్లా అన్హెల్దీ ఫుడ్ కస్టమర్లకు తినిపిస్తున్నారు. మనకి హోటల్కి వెళ్తే చమకా ఇస్తారు అంతా, కానీ వాళ్ళు అక్కడ వంట చేసేది అంత నీట్నెస్ ఉండదు, నీట్గా మెయింటైన్ చేయరు, హ్యాండ్ వాష్ చేయరు. ఎక్కడెక్కడో తల్లో కోక్కునుడు, ఏమంటారు, టాయిలెట్కి వెళ్ళో చూడు, హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఎక్కడెట్లోనో ఏవేవో చేసుకుంటా చేతులను ఎక్కడెక్కడో పెట్టి పిల్లలకి పోయినప్పుడు అవి తయారు చేసిస్తారు అదే చేతులతోటి, హ్యాండ్ వాష్ కడుక్కోకుండా. అందుకే పిల్లల్ని మ్యాక్సిమం హోటల్స్కి పోనీయద్దు, బయట ఫుడ్ ఎక్కువ తిననీయద్దు. వీలైనంత వరకు మనమే చేసి పెట్టాలి. ఏమున్నది ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్లైన్లో అన్ని వీడియోలు పెడుతున్నారు అందరూ. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సర్చింగ్ చేస్తే అన్నీ వస్తాయి. అవి చూసుకుంటాన్నా మనకు చేత రాకపోతే చూసుకుంటాన్నా చేయొచ్చు. ఎగ్ వేసి ఎగ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. ఎగ్ టేస్టీ ఎమ్మీ బ్రెడ్ ఆమ్లెట్. ఇంతే ఫ్రెండ్స్. ఇంకొకటి మంచి టిప్ చెప్పమంటారా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కొంచెం ఇంట్లో లేడీస్ అనేవాళ్ళు కొంచెం సేవింగ్ చేసి పెట్టుకోవాలి. సేవింగ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికంటే బెటర్ ఏంటంటే అవి వడ్డీలకి అక్కడ ఇక్కడ ఇవ్వకుండా, బ్యాంకులో కూడా వేయకుండా బంగారం తీసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరంలో డబ్బులు
ఆ బంగారం బ్యాంక్లో పెట్టేసి ఆ డబ్బుల్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరిని అడగని అవసరం ఉండదు. బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి. మన దగ్గర మనీ ఉంటేనే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మన ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మనతో మాట్లాడతారు ఫ్రెండ్స్. ఇది ఒక నాకు చిన్న మంచి ముచ్చట, అమ్మ ముచ్చట. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం రండి. ఒకటి రెడీ అయిపోయింది. ఇంతకుముందు బ్రెడ్ మీద వేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా సపరేట్ ఆమ్లెట్ వేస్తున్నా. ఆమ్లెట్ వేసి ఎలా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయాలో మీకు చూపెడతా. ఎమ్మీ ఎమ్మీ హెల్దీ ఫుడ్ పిల్లలతో. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, ఎమ్మీ ఎమ్మీ హెల్దీ బ్రెడ్ ఆమ్లెట్ సర్వ్ చేసుకోవాలి ఇలా. Okay friends, thank you. Like, share, subscribe, support me my channel. Please friends, ఐదుగురే అయ్యిండ్రు. కొత్తగా ఛానల్ చేసుకుంటున్నా, కొంచెం ఒక లేడీగా. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అమ్మ చేతి వంట.